సో హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం డైరీ రైటింగ్, ఓకేనా, మనకి సిలబస్లో ఉంది. సో డైరీ రైటింగ్ ఉంది. ఓకే, సో డెస్క్రిప్షన్లో నేను మీకు రీసెంట్లీ ఇన్విటేషన్ అనేది నేను వేసాను ఈరోజు మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు డైరీ రైటింగ్ ఎలా రాస్తా అది చెప్తాను. వెరీ ఈజీ ఫ్రెండ్స్, ఓకేనా, చాలా ఈజీ. 6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా. సో ఈ 6 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఓకే చాలు. ఓకే, మన ఈజీగా. సో వాళ్ళు ఏం రాస్తారు అవి అని అడిగారు. ఓకే, సో ఏమేమి వస్తుంది, ఓకే దీంట్లో వస్తుందా లేదా, ఓకే, సో అలా అడుగుతారు అంతే. మనకి 6 పాయింట్స్ కొద్దిగా మీరు నోట్స్లో రాసుకుంటే లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి నో ప్రాబ్లం అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీ ఫ్రెండ్స్, ఏం అంత టఫ్ ఏం లేదు. ఫైన్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఫర్ ఎస్జిటి టీచర్స్, ఓకేనా. సో ఏం లేదు, సో నేను ఒక ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. యూ కెన్ మెసేజ్ మీ, ఓకే, ఆన్ ద గివెన్ నెంబర్. ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఓకే, డోంట్ కాల్ మీ, మెసేజ్ చేసేయండి. ఆ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తాను. ఎనీహౌ, అది ఏమంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయిపోతుంది. సో అక్టోబర్లో అయిపోతుంది. అండ్ మనకి చాలామంది, కొంతమంది టెట్ ఆల్రెడీ మంచి మార్కులతో పాస్ అయినారు, అంటే వాళ్ళు తెచ్చుకున్నారు. సో చాలామంది ఎస్జిటి టీచర్స్ వాళ్ళు కూడా, ఓకే, సో వాళ్ళు టెట్ ఈసారి రాయటం లేదు, లేకుంటే ఆల్రెడీ వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి అండ్ వాళ్ళు ఫర్దర్గా జస్ట్ ఊరికే అటెంప్ట్ చేయాలనేసి రాస్తున్నారు. ఓకే, సో అట్లా వాళ్ళ కోసం ఎదురు చూసిన వాళ్ళు, డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూసిన వాళ్ళు, ఓకేనా. సో మీకు మంచి టైం ఉంటుంది. ఓకే, సో వెరీ సూన్ నేను అక్టోబర్ మంత్లోనే ఫ్రీ ఉన్న వాళ్ళు మీరు కావాలంటే జాయిన్ కావచ్చు నా ఆన్లైన్ క్లాస్ని. సో దిస్ టాపిక్, ఓకే, ఇదే మోస్ట్లీ సిలబస్ వస్తుంది డిఎస్సికి. సో దీంట్లో ఈ 7 పార్ట్స్ ఉన్నాయి కదా, 7 పాయింట్స్ ఉన్నాయి కదా, చూసి ఇంత స్మాల్గా ఉంది, బట్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 45 days, ఓకేనా. సో దీంట్లో చాలా అంటే మీకు క్లియర్గా, ఓకే, చాలా డెప్త్గా మీకు క్లియర్గా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలా. సో 45 days క్లాస్ ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ, ఓకేనా. సో ఫస్ట్ 10% ఎవరైనా వస్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఓకే, సో ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, టెన్సెస్, ఇది పెద్ద టాపిక్, చాలా పెద్ద టాపిక్. టెన్సెస్ ఉంది, మళ్ళీ ప్రొనౌన్సియేషన్ ఉంది, సౌండ్స్. సో 44 సౌండ్స్ ఉన్నాయి, అది చెప్పాలా. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా చాలా వస్తాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, దీంట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. దెన్ మనకి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చూసి దాంట్లో ఉన్న పోయట్స్, ఎస్సేయిస్ట్, నావెలిస్ట్, డ్రామటిస్ట్ వాళ్ళ గురించి, ఓకే, వాళ్ళ వర్క్ గురించి అది చెప్పాలా. మళ్ళీ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, స్టోరీ ఎలా రాయాలా, లెటర్ రైటింగ్, ఇవి అంతా దీని గురించి మొత్తం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా. సో క్లాస్ చాలా బాగుంటుంది. ఓకే, కంప్లీట్ మీకు నాలెడ్జ్ వస్తుంది, ఓకేనా. దయచేసి ఓకే మిస్ చేయకండి. ఓకే, సో మీ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై గివెన్ నెంబర్, అంటే మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ఇప్పుడు డైరీ రైటింగ్ ఎలా రాస్తారు. వెరీ ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓకే, సో డేట్, టైం మోస్ట్లీ నైటే ఉంటుంది. ఎందుకంటే బై ద వే డైరీ రైటింగ్ అంటే ఏమి, మనం పర్సనల్గా ఏదైనా రాసుకుంటాం కదా, అది దాన్ని డైరీ రైటింగ్ అంటారు అంతే. సో ఎగ్జామ్కి కొద్దిగా ఫార్మాట్ వాళ్ళు పెట్టారు, ఇట్లే రాయాలి అనేసి. ఓకే, సో మనం రాస్తామా లేదా, సో దట్ ఈస్ నాట్ థింగ్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు జస్ట్ చెప్పారు ఇట్లా ఈ ఫార్మాట్ కొద్దిగా ఫాలో చేయండి అనేసి అంతే. సో ఎనీహా, మనకి ఇప్పుడు చూద్దాం డైరీ రైటింగ్ అంటే ఏమి. వన్ మోర్ థింగ్, సో డైరీ రైటింగ్ వాళ్ళు అడగచ్చు, డైరీ రైటింగ్ ఓకే అఫీషియల్గా రాస్తారా, ఓకే ఇన్ఫార్మల్గా, ఫార్మల్ అట్లా. సో డైరీ రైటింగ్ రాసేది పర్సనల్గా, ఓకేనా. సో అది ఆన్సర్ యాక్చువల్లీ. ఫైన్. సో దీనికి 6 పాయింట్స్ నేను చెప్పినాను కదా, ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేట్, ఓకే, డే అండ్ టైం. సో టైం వచ్చేసి మోస్ట్లీ నైటే చూడండి, మార్నింగ్ మోస్ట్లీ మనం రాయము, సో నైటే పెట్టండి, నార్మల్గా నైటే ఉంటుంది టైం. దెన్ సాల్యుటేషన్. సో సాల్యుటేషన్ అంటే ఏమి, డియర్ డైరీ ఉంది కదా, ఈ పక్క రాయాలి మనం, డియర్ డైరీ. సో ఆఫ్టర్ దట్ వన్ బాడీ ఆఫ్ ద, ఓకే, డైరీ, అది మనం ఇన్సిడెంట్ ఏమి, ఓకే, మనం ఏం రాస్తున్నాం దాంట్లో, సో అది రాయాలా. ఆ తర్వాత మీ పేరు, అంతే, అయిపోయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీ, వెరీ ఈజీ. డేట్, డే, టైమ్, ఓకే, డియర్ డైరీ. దెన్ బాడీ అంటే ఏమి, మీరు ఏం మ్యాటర్, బాడీ అంటే మ్యాటర్, దెన్ నేమ్, మీ పేరు రాయాలా, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ డైరీ రైటింగ్, వెరీ ఈజీ, ఓకేనా. సో ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇంతకుముందు దానిలో ఇన్విటేషన్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈసారి నాకు తెలిసి అఫీషియల్ లెటర్ లేకుండా డైరీ ఎంట్రీ గురించి, డైరీ రైటింగ్ గురించి క్వశ్చన్ వస్తుంది. సో ఫైన్ ఫ్రెండ్స్, వెరీ ఈజీ. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఎనీ ఫ్రెండ్స్, ఓకే, చాలామంది ఓకే కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకే, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, సో లెటర్ గురించి, అఫీషియల్ లెటర్ గురించి పెడతాను అది, ఓకేనా ఫ్రెండ్స్. సో సీ యూ లెటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.